ఇంకా దాన్ని చెట్టుకు కట్టేసి వేలాడదీసి కాల్చి ఇంకా పైశాచిక ఆనందాన్ని పొందారు. హిందువులకు సంబంధించినటువంటి విషయంలో ఎవరు మాట్లాడతారు అంటే ఇంత ఇష్యూ జరిగినా కూడా ప్రపంచం స్పందించట్లేదు, ఎవరు కూడా పెద్దగా మాట్లాడట్లేదు. ఎందుకు అంటే దీంట్లో ఒక కారణం ఉంది. ఎవరెవరు యూదుల మీద ఎంతెంత మంది మీద దాడి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, ఏ ఏ సందర్భంలో ఎవరెవరు చేశారు అంటే పర్టికులర్లీ ఆ దాడి చేసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి హిట్లర్ వరకు ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంటేషన్ చాలా పకడ్బందీగా చేస్తూ వచ్చారు. యాక్చువల్లీ మన దగ్గర మతము వేరు రాజకీయం వేరు అని మాట్లాడతారు, కానీ నిజానికి క్రిస్టియానిటీలో మతము రాజకీయం ఒకటే. చర్చ్ డిసైడ్ చేసేది రాజ్యాల్ని, రాజుల్ని, లేకపోతే ప్రభుత్వాలు ఏం నడవాలని. మత వ్యాప్తి అనేది అంటే ఆ మతాన్ని విస్తరించేటువంటి ఒక పద్ధతి ఏదైతే ఎవాంజలిజం ఉందో ఆ పద్ధతి ఒక మోరల్ డ్యూటీగా మార్చారు, అది విధి. ఇప్పుడు మన భారతదేశంలో జరిగింది అది. వాళ్ళే మన మీద దాడి చేసి ఎందుకు దాడి చేస్తున్నారు అంటే మన మీద మనకు నాగరికత నేర్పడం కోసం, మీరు సివిలైజేషన్ లేకుండా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఉద్ధరించడం కోసం వచ్చారని చెప్తాడు. ఇది క్రిస్టియన్ డాక్ట్రైన్. నమస్తే, వెల్కమ్ టు డీప్ కట్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కుట్ర రాజకీయాలు, డీప్ స్టేట్ ఆపరేషన్స్, ఇంకా చెప్పాలంటే భారత వ్యతిరేక శక్తుల ఆగడాలు, దుశ్చర్యలు, ఇట్లాంటి వాటిని కొంచెం విశేష అధ్యయనం చేసి సులువైన భాషలో మీకు అందించే ఒక ప్రయత్నమే నేషనల్ స్టెప్ చేస్తోంది ఈ డీప్ కట్ సిరీస్ ద్వారా. ఇవాళ నేను ఒక కీలకమైన విషయాన్ని చెప్తాను. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అతి పాశవికంగా ఇస్లాం మతం పైన లేదా ఇస్లాం మత గురువులపైన ఖురాన్ని నిందిస్తూనో లేకపోతే ప్రాఫెట్ మహమ్మద్ని నిందిస్తూనో ఒక వ్యక్తి వ్యాఖ్యలు చేశాడు అన్న ఒక అబద్ధాన్ని పట్టుకొని అతని మీద చాలా అతి కిరాతకంగా దాడి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక పాశవికంగా వ్యవహరించారు. చనిపోయినటువంటి శవం పైన ఎగిరి దుంకారు అండ్ కాల్చి చంపారు. ఇంకా దాన్ని చెట్టుకు కట్టేసి వేలాడదీసి కాల్చి ఇంకా పైశాచిక ఆనందాన్ని పొందారు. సో ఇదంతా చూస్తూ ఉంటే హిందువులకు సంబంధించినటువంటి విషయంలో ఎవరు మాట్లాడతారు అంటే ఇంత ఇష్యూ జరిగినా కూడా ప్రపంచం స్పందించట్లేదు, ఎవరు కూడా పెద్దగా మాట్లాడట్లేదు. ఇది కేవలం బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఒక ఇంటర్నల్ మ్యాటర్గా, ఒక అంతర్గత సమస్యగా దీన్ని చూస్తూ ఉన్నారు. నిజానికి ప్రపంచం రెస్పాండ్ అవ్వట్లేదు, భారతదేశం కూడా దీన్ని రెస్పాండ్ అయ్యే విధంగా మార్చట్లేదు అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది. అయితే మత రాజకీయాలు అని భారతదేశంలో మాత్రం ఖచ్చితంగా అందరూ మాట్లాడతారు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి యూరోపియన్ పార్లమెంట్ రెస్పాండ్ అవుతుంది, అమెరికన్ వైట్ హౌస్ రెస్పాండ్ అవుతుంది. అండ్ బంగ్లాదేశ్లో మతపరంగా హిందువులు అన్న పేరుతో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా, చంపివేస్తున్నా కూడా రెస్పాండ్ కారు. ఎందుకు అంటే దీంట్లో ఒక కారణం ఉంది. హిందువులకు సంబంధించినటువంటి అంశాలకి ఒక డాక్ట్రైన్ ఏదీ లేదు. నేను ఇందాక ఒక రైట్ యాంగిల్ వీడియోలో కూడా చెప్పాను. అసలు నిజంగా ఇస్లాం, క్రిస్టియానిటీ, జ్యూస్, యూదులు వీళ్ళు వాళ్ళ మతాన్ని ఎలా కంటిన్యూ చేస్తూ వచ్చారు, దాన్ని ప్రభుత్వ పాలసీలుగా ఎలా మారుస్తూ వచ్చారు, ఒక డాక్ట్రైన్గా దాన్ని మలిచి ఎలా వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అనే అంశానికి సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే మనం ఎక్కడ విఫలమవుతున్నామో మనకు అర్థమవుతుంది. అండ్ భారతీయులు, ముఖ్యంగా హిందువులు ఎక్కడ విఫలమవుతున్నారు, ఎక్కడ మనం విస్మరణకు గురవుతున్నామో మనం తెలుసుకోవాల్సి వస్తుంది. మత రాజకీయాలని మనకు చెప్తారు, కానీ నిజానికి అన్ని మతాలు రాజకీయాల్ని బేస్ చేసుకునే పుట్టాయి అండ్ రాజకీయాల కోసమే వాళ్ళ ప్రస్థానం నడుస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలో చెప్పాను, ఇస్లాం అంటేనే ఖలీఫ్ అంటారు. అంటే వాళ్ళు ఒక మత రాజ్యాన్ని స్థాపించి ఆ రాజు ఎవరు అనేది నిర్ణయించుకోవడం కూడా జరుగుతుంది. ఇస్లామిక్ రాజ్యం అనే కాన్సెప్ట్ మొదటి నుంచి వాళ్ళ దాంట్లో ఉంది. ఈవెన్ క్రిస్టియానిటీ కూడా మత విస్తరణ అనేది రాజ్య విస్తరణకి సమాంతరంగా చేసేటువంటి ప్రక్రియ. రాజ్యం విస్తరించాలంటే ముందు మతం విస్తరించాలి, లేదా రాజ్యం విస్తరించిందంటే మతాన్ని విస్తరింపజేయాలి. ఇదే ఎవాంజలికల్ థాట్స్లో ఎక్కడైనా మనకు కనిపించేది. ఇక యూదులకు సంబంధించి మొట్టమొదటి వాళ్ళు కాబట్టి వాళ్లకు మత విస్తరణ కంటే కూడా మతాన్ని రక్షించుకునే స్థితిలోకి మొదటి నుంచి ఈ రెండు మతాలు క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం వాళ్ళ మీద దాడులు చేయడంతో వాళ్ళు విస్తరణ మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు, బట్ పరిరక్షించుకోవడం కోసం వాళ్ళు ఒక డాక్టరీని రెడీ చేసుకున్నారు. బట్ హిందువులకు సంబంధించి ఈ డాక్టరీన్ ఏంటి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్, ఇతర మతాలకు సంబంధించిన డాక్టరీన్స్ ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకుందాం. మొదటిది, వాళ్ళకు కోడిఫైడ్ డాక్టరీన్స్ ఉంటాయి. రెండు, ఇన్స్టిట్యూషనల్ మెమరీ ఉంటుంది. వాటికి వ్యవస్థాగతమైనటువంటి ఒక జ్ఞాపక శక్తి, ఒక గుర్తింపుని వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు.
3 లీగల్ అండ్ పొలిటికల్ కంటిన్యూటీ ఉంటుంది. వాళ్ళకు న్యాయపరంగా, ముఖ్యంగా చట్టాల పరంగా కావచ్చు అండ్ రాజకీయంగా కావచ్చు, ఒక కంటిన్యూటీ, ఒక కొనసాగింపు జరుగుతూ ఉంటుంది. రోమన్ ఎంపైర్ పోవచ్చు గాక, కానీ ఈ రోజు వరకు కూడా ఆ కంటిన్యూటీ, ఆ కొనసాగింపు అయితే ఖచ్చితంగా మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. న్యాయపరంగా కావచ్చు అండ్ హిస్టరీ పరంగా కావచ్చు, కల్చరల్లీ కావచ్చు, ఇంకా చెప్పాలంటే పొలిటికల్గా కావచ్చు. ఇస్లాం కూడా అప్పుడెప్పుడో మహమ్మద్ ప్రాఫెట్ కాలం నాటి పరిస్థితికి ఈరోజు పరిస్థితికి చూస్తే వాళ్ళ ప్రతి అంశంలోనూ వాళ్ళ కొనసాగింపు అయితే ఖచ్చితంగా మనకు చూడవచ్చు. మన దగ్గర చాలా డైల్యూషన్స్ ఉంటాయి, హిందువుల్లో చాలా డైల్యూషన్స్ వచ్చాయి. మనం చాలా వాటిని డైల్యూషన్స్ అన్నింటినీ కూడా సంస్కరణలుగా భావిస్తూ వచ్చాం, కొన్ని సంస్కరణలు కూడా చేసుకున్నాం. అయితే జ్యూస్ విషయంలో ఒక మాట ఉంటుంది, నేను రైట్ యాంగిల్ వీడియోలో కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేశాను, దాని గురించి మళ్ళీ కొంచెం వివరిస్తాను. వాళ్ళు హిబ్రూలో ఉన్నటువంటి ఒక పదం జాఖోర్ అంటారు. వాళ్ళు జాఖోర్ అంటే రిమెంబర్ అని అర్థం, అంటే గుర్తుంచుకోవడం అని వాళ్ళ అర్థం. దానికి ఏది గుర్తుంచుకోవాలి అని అంటే కనుక యూదుల పైన జరిగిన ప్రతి దాడిని గుర్తుంచుకోవాలి. యూదుల మీద ఏ రాజు ఎలాంటి సందర్భంలో ఎలాంటి దాడి చేశాడు దాన్ని డాక్యుమెంట్ చేయాలి. అండ్ యూదులు ఎక్కడున్నా సరే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అంశాలను వాళ్ళు గుర్తుంచుకోవాలి. వాళ్ళ మీద మానసికంగా ఎటువంటి ఒత్తిడి జరుగుతోంది, శారీరకంగా ఎలాంటి ఒత్తిడికి గురి చేస్తున్నారు, వాళ్ళను ఎలా హింసిస్తూ ఉన్నారు, లేదా వాళ్లకు జరిగినటువంటి గొప్ప విషయాలు ఏమైనా ఉంటే వాటిని కూడా గుర్తుంచుకోవాలి. సో ఇట్లా జఖోర్ అంటారు. వాళ్ళ గుర్తింపు అనేది, వాళ్ళకు గుర్తుంచుకోవడం అనేది వాళ్ళు ఒక పద్ధతిగా పెట్టుకున్నారు యూదు మతంలో. అందుకే మీకు హాలోకాస్ట్ జరిగితే, ఏదైతే 1945 ఆ టైంలో ముందు సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్లో హిట్లర్ యూదుల మీద దాడి చేసి హాలోకాస్ట్ చేసి, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మీద గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేసిన సందర్భానికి సంబంధించి ప్రతి అంశము, ప్రతి వ్యక్తి పేరును వాళ్ళు డాక్యుమెంట్ చేసి పెట్టారు. ఎవరెవరు యూదుల మీద ఎంతెంత మంది మీద దాడి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, ఏ ఏ సందర్భంలో ఎవరెవరు చేశారు, అంటే పర్టికులర్లీ ఆ దాడి చేసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి హిట్లర్ వరకు ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంటేషన్ చాలా పకడ్బందీగా చేస్తూ వచ్చారు. అండ్ అందుకే హాలోకాస్ట్ని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పాటించే విధంగా ఐక్యరాజ్య సమితి కూడా ఒక రోజును నిర్ణయించింది. ఒక హాలోకాస్ట్ని రిమెంబరెన్స్ డే అంటారు, హాలోకాస్ట్ని గుర్తుంచుకునే ఒక రోజు. సో అంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ హాలోకాస్ట్ని ఎవరైనా డినై చేస్తే, అండ్ హాలోకాస్ట్ని జెనసైడ్గా చెప్పారు. జెనసైడ్ అనే మాట ఏంటి అనేది కూడా నేను తర్వాత వీడియోలో చెప్పే ప్రయత్నం చేశాను. టర్మినాలజీ కూడా చాలా ఇంపార్టెంట్, అంటే పదాలు కూడా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా జియోపాలిటిక్స్లో. సో ఈ అంశానికి సంబంధించి చూస్తే హాలోకాస్ట్ని ఒక జెనసైడ్గా ప్రకటించారు. ప్రపంచం మొత్తం జెనసైడ్గా దాన్ని గుర్తించింది. అండ్ హాలోకాస్ట్ని ఎవరైనా డినై చేస్తే, హాలోకాస్ట్ని ఎవరైనా సరే కాదు అని చెబితే, దానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, హాలోకాస్ట్ జరగలేదు అని ఎవరైనా డినై చేస్తే అది క్రిమినల్ అఫెన్స్గా యూరోపియన్ దేశాల్లో కానీ డెవలప్డ్ నేషన్స్ అన్నింటిలో కూడా క్రిమినల్ అఫెన్స్గా చేశారు, అంటే ఒక చట్టంగా మార్చారు దాన్ని. ఇక మూడవది జూయిష్ పర్సెక్యూషన్. ఎక్కడైనా సరే యూదులను ఎక్కడైనా సరే దాడులకు గురి చేసిన, వాళ్ళ మీద పర్సెక్యూట్ చేసినా కానీ అది ఒక సివిలైజేషనల్ క్రైమ్గా, అంటే నాగరిక సమాజానికే ఒక విఘాతం కలిగించే విధంగా ఒక పెద్ద క్రిమినల్ యాక్ట్గా దాన్ని చిత్రీకరించారు, దాన్ని అమలుపరిచారు జ్యూస్. సో అంటే నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ ఒక కోడిఫైడ్ డాక్ట్రైన్ జ్యూస్కి సంబంధించినటువంటిది ఎలా ఉందో చెప్పాను. ఇక క్రిస్టియానిటీకి సంబంధించి చూస్తే, యాక్చువల్లీ మన దగ్గర మతము వేరు రాజకీయం వేరు అని మాట్లాడతారు, కానీ నిజానికి క్రిస్టియానిటీలో మతము రాజకీయం ఒకటే. ఎలాగో నేను చెప్తాను. వాళ్ళ దాంట్లో బిషప్స్ అందరూ కలిసి ఉండేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. బిషప్స్కి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ లాంటిది, అది నైసియా అంటారు. అది ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా. ఆల్మోస్ట్ కాన్స్టంటైన్ బతికున్నప్పుడు, ఎప్పుడైతే ఈ క్రిస్టియానిటీ మతం పుట్టిందో ఆ టైంలో, బైబిల్ పుట్టిన సమయంలో వచ్చినటువంటి ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా నుంచి ఈ రోజు వరకు ఒక డాక్యుమెంటేషన్ స్పష్టంగా జరుగుతుంది. కంటిన్యూటీ ఖచ్చితంగా ఉంది. 2 పేపసీ అంటారు, అంటే సెంట్రల్ అథారిటీ. ఇది పోప్ కేంద్రంగా, పోప్ కేంద్రంగా జరిగేటువంటి ఒక అథారిటీని పేపసీ అంటారు. ఇది ఒకటి సపరేట్ వింగ్. ఇక మూడవది చర్చ్ అనేది ఇట్స్ ఎ ప్యూర్ పొలిటికల్ ఎంటిటీ. అది పూర్తిగా ఒక రాజకీయపరమైనటువంటి సంస్థనే చర్చ్. సో తరువాత కాలంలో ఎప్పుడైతే కొన్ని ఉద్యమాలు వచ్చిన తర్వాత, ఏథిస్టులు లేకపోతే నాస్తికవాద దృక్పథాలు ఇవన్నీ వచ్చిన తర్వాత చర్చిని అండ్ రాజ్యాన్ని, అంటే ప్రభుత్వాన్ని వేరు చేయాలనే ఉద్దేశంతో వచ్చిన పదం సెక్యులరిజం అనే పదం. బట్
సెక్యులరిజం అనే పదం నిజానికి అక్కడ ఆపాదించబడుతుందో లేదో బయట ఆపాదించబడుతుంది కానీ బట్ చర్చ్ అనేది పొలిటికల్ ఎంటిటీగానే అది ప్రారంభమవుతూ వచ్చింది. సో చర్చ్ డిసైడ్ చేసేది రాజ్యాల్ని, రాజుల్ని, లేకపోతే ప్రభుత్వాలు ఏం నడవాలనేది. ఈ రోజుకి చర్చ్ ఇంటర్వెన్షన్ అనేక దేశాల్లో కంటిన్యూస్గా ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉంటాం. ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా బైబిల్ మీదనే ప్రమాణం చేస్తాడు. సో నెక్స్ట్ అంశం, ఈ కోర్ డాక్ట్రైన్స్లో క్రిస్టియానిటీకి సంబంధించి ఎవరైనా చనిపోతే, మతం కోసం చనిపోతే, మార్టిర్ అయితే గనక, అంటే అమరుడైతే గనక దాన్ని ఒక సేక్రెడ్ మెమరీగా భావిస్తారు. అదొక పవిత్రమైనటువంటి గుర్తుగా, పవిత్రమైనటువంటి చిహ్నంగా దాన్ని భావించి దాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి అందిస్తారు. ఇక నెక్స్ట్ మత వ్యాప్తి అనేది, అంటే ఆ మతాన్ని విస్తరించేటువంటి ఒక పద్ధతి ఏదైతే ఎవాంజలిజం ఉందో ఆ పద్ధతి ఒక మోరల్ డ్యూటీగా మార్చారు. అది విధి, అది బాధ్యత. ఒక క్రిస్టియన్ అయితే అది ఖచ్చితంగా ఎవాంజలికల్ విధానాల్లోకి వెళ్ళడము, దాన్ని మత వ్యాప్తి చేయడము, గాస్పెల్స్ అందించడము అండ్ సువార్త ప్రకటించడము, ఇది ఒక డ్యూటీగా మార్చింది క్రిస్టియానిటీ. అదొక నిబంధనగా మార్చింది. మన దేశంలో మనం భారతీయులకి, హిందువులకి అలాంటిది ఏమీ ఉండదు. నువ్వు ఖచ్చితంగా ఇది చేసావు కాబట్టి నువ్వు నెక్స్ట్ జనరేషన్కి ఇది ఇవ్వాలి, లేకపోతే నువ్వు 10 మందికి దీన్ని నేర్పించాలి, నువ్వు 10 మందిని హిందువులుగా మార్చాలి, ఇవేవి హిందువులకు లేవు. బట్ క్రిస్టియానిటీలో అది స్పష్టంగా అదొక మోరల్ డ్యూటీ క్రిస్టియన్కి. ఓకే, ఇక క్రిస్టియానిటీ డాక్యుమెంటేషన్కి సంబంధించి చూస్తే వాళ్ళ పర్సెక్యూషన్స్ని, క్రిస్టియన్స్ మీద జరిగిన దాడులు మాత్రం ఖచ్చితంగా డాక్యుమెంట్ చేస్తారు. నిజానికి క్రిస్టియన్ల మీద జరిగిన దాడులు చాలా తక్కువే ఉంటాయి, కానీ వాళ్ళ మీద జరిగిన దాడులు మాత్రం ఖచ్చితంగా వాటిని డాక్యుమెంట్ చేసి పెడతారు, రికార్డులో పెడతారు. కానీ క్రిస్టియన్లే చాలా దాడులు చేశారు కదా, అనేక ఆక్రమణలు చేసింది వాళ్ళే కదా. బ్రిటిష్ దురాక్రమణ కానివ్వండి, బ్రిటిషర్లు ఎట్లాగైతే అన్ని దేశాలని కాలనీలుగా మార్చుకున్నారో అవన్నీ ఉన్నాయి కదా. సో కాంక్వెస్ట్లని వాళ్ళు ఎవరికి తెలియకుండా వాటిని పక్కకి నెట్టేస్తారు. నిజానికి దాంట్లో ఒక పాయింట్ ఉంటుంది, క్రిస్టియన్ థియరిస్టులు చెప్పే మాట ఇది: క్రిస్టియన్ సఫరింగ్ హ్యూమన్ రైట్స్ ఇష్యూ, క్రిస్టియన్ ఎక్స్పాన్షన్ సివిలైజింగ్ మిషన్. అంటే అర్థం ఏంటంటే క్రిస్టియన్ సఫరింగ్, ఒకవేళ క్రిస్టియన్ సఫర్ అయితే, వాళ్ళు బాధింపబడితే అదొక మానవ హక్కుల విషయంగా దాన్ని మలుస్తారు. 2, ఒకవేళ క్రిస్టియన్సే ఎక్స్పాన్షన్ చేస్తే, వాళ్ళే విస్తరణ వాదనకు వెళ్ళి మిగతా దేశాల్లో చేస్తే దాన్ని ఏం మాట్లాడతారంటే వాళ్లకు నాగరికత నేర్పుతున్న మిషన్గా దాన్ని అభివర్ణిస్తారు. ఇప్పుడు మన భారతదేశంలో జరిగింది అదే. వాళ్ళే మన మీద దాడి చేసి, ఎందుకు దాడి చేస్తున్నారు అంటే మనకు నాగరికత నేర్పడం కోసం, మీరు సివిలైజేషన్ లేకుండా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఉద్ధరించడం కోసం వచ్చానని చెప్తాడు. ఇది క్రిస్టియన్ డాక్ట్రైన్. ఇక 3వది ఇస్లాంలో కూడా సేమ్. మొదటి నుంచి కూడా వాళ్ళకి షరియా లా, అప్పటి నుంచి ఇప్పటి వరకు షరియా లా కోసమే ఈ చర్చ అంతా నడుస్తోంది. ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఉద్యమం కానివ్వండి, బంగ్లాదేశ్ అనే కదా, ఏ దేశమైనా సరే, ఫస్ట్ పాకిస్తాన్ కూడా సెక్యులర్ దేశమనే అన్నారు, కానీ తర్వాత ఇమీడియట్లీ అది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అయిపోయింది. ఈవెన్ బంగ్లాదేశ్ కూడా ఏర్పడిన రోజు అది సెక్యులర్ దేశమనే అన్నాడు ముజిబుర్ రెహమాన్, కానీ వెంటనే కొంతకాలంలోనే అది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్గా మారిపోయింది. అండ్ ఇప్పుడు షరియాని ఇంప్లిమెంట్ చేయాలి, పూర్తి మత ఛాందసవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అక్కడ జమాతే ఇస్లామీ ఇవన్నీ పనిచేస్తూనే ఉన్నాయి. సో షరియా లా అనేది మొదటి నుంచి, ప్రాఫెట్ మహమ్మద్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అది కంటిన్యూస్ ప్రాసెస్. ఇక ఉమ్మా అంటారు. ఉమ్మా అంటే ఏంటంటే గ్లోబల్ ముస్లిం కమ్యూనిటీ, అంటే ఎక్కడున్నా సరే, ముస్లిమ్స్ ఎక్కడున్నా సరే ముస్లిం ఉమ్మా కోసం పనిచేయాలి అని, అంటే ముస్లిం వాదానికి మనం మద్దతు పలకాలి అనేది. ఆ ఉమ్మాని ఈ రోజుకి కంటిన్యూ చేస్తూ ఉంటారు. అండ్ ఆ యూనిటీని తీసుకొచ్చేదానికి ఇక అందులో ఒక కాన్సెప్ట్ ఉంది ఇస్లాంకి సంబంధించి, దారుల్ ఇస్లాం, దారుల్ హర్బ్ అంటారు. దారుల్ ఇస్లాం అంటే ఇస్లామిక్ స్టేట్ అని అర్థం, అంటే ల్యాండ్ ఆఫ్ ఇస్లాం అని అర్థం, అంటే ఇస్లామిక్ రాజ్యం ఉన్నటువంటి దేశాన్ని దారుల్ ఇస్లాం అంటారు. దారుల్ హర్బ్ అంటే ఏంటంటే ల్యాండ్ ఆఫ్ వార్ అని అర్థం, అంటే అక్కడ యుద్ధం చేయాలి, ఇంకా అది మన కంట్రోల్లోకి రాలేదు, సో అది ఇంకా ఇస్లామేతరుల కంట్రోల్లో ఉంది కాబట్టి అది దారుల్ హర్బ్, దాని మీద యుద్ధం జరుగుతూనే ఉండాలి. అంటే అర్థం ఏంటి, ల్యాండ్ ఆఫ్ ఇస్లాం ఉంటుంది, ల్యాండ్ ఆఫ్ వార్ ఉంటుంది, మధ్యస్థంగా ఇంకేం ఉండవు, పర్లేదు వాళ్ళ దేశం వాళ్ళది అనేది ఉండదు. ఓకే, సో ఇక మోడర్న్ థియరిస్టులకు వస్తే, ఇస్లాం మోడర్న్ ఎలా మారింది అన్నది వస్తే, ఓఐసి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు నేను చెప్పిన ఉమ్మా, ముస్లిం ఉమ్మా అనేది మొదటి నుంచి ఉంది. ఆ ఉమ్మాకు అనుగుణంగానే ఓఐసి పనిచేస్తుంది. అన్ని దేశాలు 57 ఇస్లామిక్ దేశాలు కలిసికట్టుగా తమ భావనలు వినిపించడానికి. అండ్ అంతేకాదు ఇస్లామో షరియా లా అని చెప్పాను. షరియా లాకి కొంత మోడర్న్ ఫామ్లోకి వస్తే ఇస్లామోఫోబియా చట్టాన్ని తీసుకొచ్చారు యూరోపియన్ నేషన్స్లో, వాటిల్లో. అండ్ ఇస్లామిక్ సఫరింగ్ అనేది గ్లోబలైజ్డ్ అంశంగా మారుస్తారు.
ఒకవేళ ముస్లిం పైన దాడి జరిగితే మాత్రం అది చాలా గొప్ప దాడి, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని దాన్ని చిత్రీకరిస్తారు. అదే మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయంటారు వాళ్ళు మైనారిటీలు అయితే కనుక. అదే ఇస్లామిక్ వైలెన్స్, ఇప్పుడు టెర్రరిస్టులు ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోండి, టెర్రరిస్టులని మీరు రిలీజియన్కి ఆపాదించకండి, అది వేరే ఇది వేరే, ఇది రిలీజియన్ ఆఫ్ పీస్ అని చెప్పే ప్రయత్నం చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని కాంటెక్స్చువలైజ్ చేస్తారు. అంటే ఒక్కొక్క కాంటెక్స్ట్కి ఒక్కోలాగా చూడాలి. ఈ కాంటెక్స్ట్లో ఇది టెర్రరిజం అనేది మాకు సంబంధం లేదు, బట్ ఈ కాంటెక్స్ట్లో మాత్రం పీస్ లవింగ్ రిలీజియన్గా దీన్ని చూడాలని దాన్ని చెప్పే ప్రయత్నించారు. అంటే బికాస్ ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక మతానికి ఒక డాక్ట్రైన్ రూపొందించుకొని, ఒక పాలసీని రూపొందించుకొని, ఆ పాలసీకి అనుగుణంగానే వ్యవహారం అంతా కూడా అన్ని దేశాల్లో నడుస్తోంది. కేవలం ఒక హిందూ ధర్మానికి మాత్రమే ఇది లేదు. హిందూ ధర్మానికి సంబంధించి చూస్తే మనకు మెమరీ అనేది మొత్తం డీసెంట్రలైజ్ చేసేసాం. అసలు మన దగ్గర మెమరీయే సరిగ్గా లేదు. నిజానికి వేదాలు అవి చాలా వరకు మనం కోల్పోయాం. ఉపనిషత్తు వాక్యాలు వాటన్నిటిలో కూడా కొత్త కొత్త ప్రక్షిప్తాలు వచ్చాయని మనమే చెప్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మన శాసనాల్లో ఉన్నటువంటి వాటిని డీకోడ్ కరెక్ట్గా చేయలేదు, దాన్ని కరెక్ట్గా గ్రంథస్థం చేయలేదు. శిలా శాసనాలకు సంబంధించినటువంటి వాటిని పూర్తిగా డాక్యుమెంట్ మనం చేయలేకపోయాం. అండ్ అంతేకాదు, హిస్టరీ అనేది పూర్తిగా ఓరల్గానే ఉండిపోతూ వచ్చింది, కానీ ఒక ప్రాపర్ ఎవిడెన్స్గా మనం మార్చలేకపోయాం దాన్ని. అండ్ అంతేకాదు, మనం ఎప్పుడు కూడా పవర్ మీద దృష్టి సారించలేదు, కేవలం మోరల్స్ మీద దృష్టి పెట్టుకుంటూ వచ్చాం. పవర్ ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ పవర్ మన దృక్పథంలోకి రానంత వరకు కూడా మనం విశ్వగురు కాలేము. సో పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక లాస్ట్ అంశము, కాన్రాడ్ ఎల్స్ట్ అనే ఒక యూరోపియన్, ఆయన నిజానికి భారతీయ సనాతన ధర్మాన్ని చాలా విశ్వసించేటువంటి వ్యక్తి. అతనితో నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. ఆయన నెగేషనిజం ఇన్ ఇండియా అనే ఒక పుస్తకాన్ని రాశారు. అందులో ఒక మాట అంటారు ఆయన, ద డినయల్ ఆఫ్ హిందూ సఫరింగ్ హ్యాస్ బికమ్ అన్ ఐడియాలజికల్ డోగ్మా ఇన్ ఇండియన్ హిస్టారియోగ్రఫీ అంటాడు ఆయన. అంటే హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు, హిందువులపై జరిగినటువంటి దాడుల్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించడం అనేది చరిత్రకారులు అదే పనిగా పెట్టుకున్నారు. అది భారతదేశంలో ఒక కొనసాగింపుగా వచ్చింది. అందుకోసమనే భారతదేశాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అంటే ముఖ్యంగా హిందూ ధర్మం వైపు, హిందూ ధర్మానికి సంబంధించిన గొప్ప విషయాల్ని ఎవరూ కూడా తీసుకోవట్లేదు. ఇండివిజువల్గా కొన్నిటిని పిక్ చేసుకొని రాణించిన వాళ్ళే ఉన్నారు, కానీ ఇది హిందూయిజం, ఇది సనాతన ధర్మం అని నిజానికి మన మెమరీని, మన పాతకాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిని ఒక కోడిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ కోడ్లోకి హిందూ ధర్మం రాకపోతే సమస్యగానే ఉండే అవకాశం కనబడుతుంది. కోడ్ అనగానే ఇదేదో ఒకరు చేయాల్సిన పని కాదు, ఇది ఒక వ్యవస్థలాగా మార్చుకొని ఇది ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విలువల్ని అందించే ఒక ప్రక్రియ జరగకుండా మనం విశ్వగురు స్థానాన్ని అధిరోహించలేము అనేది నా అభిప్రాయం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కమెంట్స్ ద్వారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ నేషనల్ స్టెప్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం పనిచేస్తోంది. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ యూపీఐ పేమెంట్స్ ద్వారా మాకు సపోర్ట్ చేసి మీ ఆదరణను తెలియజేయండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.